విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం. ఆ ప్రాంతంలో చిన్న పాన్ షాప్. కానీ అక్కడికి వచ్చేవారంతా మంచి టిప్ టాప్గా వస్తారు. చాక్లెట్లు కొనుక్కెళ్తారు. అదేంటి, చాక్లెట్లేంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ పాన్ షాప్ మాటున మత్తుదందా దర్జాగా సాగుతోంది. చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు. అడిగిన వారికి అడిగినన్ని చాక్లెట్లు దొరుకుతాయి ఇక్కడ. ఈ దందా ఎంతకాలంగా సాగుతోందో ఏమో కానీ ఎటకేలకు పోలీసులకు ఉప్పందింది. సిపి ఆదేశాలతో పాన్ షాప్పై మెరుపు దాడులు చేసిన పోలీసులు చాక్లెట్ల మాటున గంజాయి గుట్టును రట్టు చేశారు. విశాఖలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్ షాప్లో విక్రయాలు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్కు సమాచారం అందింది. సిపి బాగ్జీ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ టూ టౌన్ పోలీసులు క్రాంతి థియేటర్ సమీపంలోని ఓ పాన్ షాప్లో సోదాలు చేశారు. 660 గ్రాముల బరువున్న 133 గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి చాక్లెట్లను మనోజ్ కుమార్కు సప్లై చేస్తున్నవారు ఎవరు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. గతంలో ఎండు గంజాయి, ఆ తర్వాత లిక్విడ్ గంజాయి, సిగరెట్లలో గంజాయి, ఇప్పుడు పాన్ షాపుల్లో గంజాయి. ఏకంగా చాక్లెట్ల రూపంలో దర్శనమివ్వడం ఆందోళన కలిగించే అంశమే. మాదక ద్రవ్యాలపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. గంజాయి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం సీరియస్గా వీటిపై దృష్టి సారించి అరికట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది. అందులో భాగంగానే మత్తు ముఠాలపై నిఘా పెంచిన పోలీసులు దాడులు చేసి నిందితుల్ని కటకటాల వెనక్కి నెడుతున్నారు.